అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ కొత్త అధినేతగా కెవిన్ వాష్ని ఎంపిక చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గింపు ఆశలతో ఇన్వెస్టర్లు బంగారం, వెండికి దూరంగా జరుగుతున్నారు. జెరోమ్ పావెల్ స్థానంలో ట్రంప్ కొత్త వ్యక్తిని తీసుకురావడం ఒక్కసారిగా గోల్డ్, సిల్వర్ రేట్ల భారీ పతనానికి దారితీసింది. దీంతో స్టాక్ మార్కెట్లు, ఈటీఎఫ్ వారి తగ్గుదల రిటైల్ మార్కెట్లో అమ్మకం రేట్లపై కూడా కనిపించింది. చాలామంది షాపింగ్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లు లేట్ చేయకుండా షాపింగ్ చేయడానికి ఇదే సరైన సమయంగా నిపుణులు కూడా సూచిస్తున్నారు. జనవరి 31న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో జనవరి 30 కంటే గ్రాముకి 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకి రూ. 862 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ. 16,058గా కొనసాగుతుంది. ఈ నగరాల్లో 28 క్యారెట్ల బంగారం రేటు 14,720గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతుంది. ఇక వెండి రేటు చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ శనివారం భారీగా తగ్గింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు కొనసాగడంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. జనవరి 31, 2025న వెండి రేటు కేజీకి 45,000 తగ్గింది. దేశంలో ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి 45,000 తగ్గి 3,50,000గా ఉంది. అంటే గ్రాము ధర 350 వద్ద ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.